అయ్యో ఏమైంది? ఒకడు పత్తగారితో బుద్ధి వెళ్ళిపోయాడు సార్. నంబర్ నోట్ చేశారా? దూరం నుంచి చూడలేదు సార్. గాడ్ షీఈస్ బ్లీడింగ్ హెవీలీ. ఎత్తండి. ఉండండి సార్, ఆటో తీసుకొస్తాను. మధు, యు బీ హియర్. ఐల్ కమ్. ఓకే, నేను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. కోర్టు గోపగులుద్ది. రెడ్ సిగ్నల్ వేశాడు, కనపట్టాలా? సార్ యాక్సిడెంట్ అయింది సార్. ఎమర్జెన్సీ సార్. ప్లీజ్ సార్. సారీ సార్. సారీ సార్. అమ్మా ఎమర్జెన్సీ అమ్మా, యాక్సిడెంట్ అయింది, త్వరగా వచ్చి చూడండి అమ్మా. సార్ చెయ్యి వదలండి. ఈ అమ్మాయి మీ రిలేటివా? తన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. షీస్ డెడ్. తీసుకెళ్ళండి. సార్ స్ట్రైట్ గా వచ్చి రైట్ గా రండి. హలో, నా కూతురు ఏది? అయ్యా, నా కూతురు ఎక్కడ? చనిపోయింది. అయ్యో డాక్టర్ గారు, నా కూతురు కాపాడండి. డాక్టర్ గారు, నా కూతురు కాపాడండి. డాక్టర్ గారు, మీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను. డాక్టర్ గారు, నా కూతురు కాపాడండి. నా తల్లిని నా నుంచి వేరు చేయకండి. డాక్టర్ గారు, నా నుంచి వేరు చేయకండి. అమ్మా, నా బంగారు తల్లి. అయ్యో, ఎవరైనా నా కూతురు కాపాడండి. అయ్యా, కాపాడండి. అమ్మా, నా చిట్టి తల్లి భవాని, వెళ్ళిపోయావా? నాన్న వదిలి వెళ్ళిపోయావా తల్లి? రెడీ, టేక్.
కొంత నీ ఇష్టానికి వ్యవహరిస్తున్నావు. ఓకే సార్ ఇక్కడ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్? సారీ సార్. రే సిద్ధార్థ్, ఓ కాల్ షీట్కి 9,000. ఆ పని సరిగ్గా చేసావు, ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నావు. నీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉందిరా. ఇందాక ఎందుకు అలా బిహేవ్ చేసావు? క్షమించండి. ప్రాణం పోయింటే నువ్వు సారీ అంటే ప్రాణం తిరిగి వస్తాడా? ఏమైందా నీకు ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకేంటి? ఎవరో కాదురా, ఆ చనిపోయిన అమ్మాయి నీకు తెలుసారా? దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని ఈ బైక్ కొట్టి పట్టుకుని ఇలా కొడుతున్నావు. ఆ అమ్మాయి చచ్చింది, మళ్ళీ తిరిగి రాదురా. ఓరా 2 బిల్లు కొనుక్కుని తాగు. తాగి ఆ బాటిల్స్ ని పగ కొట్టేసి ఆ అమ్మాయిని బయటకు కక్కేసాయి. ఓ మనందరం బ్రతుకుతున్నామే. ఈ బ్రతుక్కి అర్థమేంటి? నువ్వెందుకు పుట్టావు? నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఎందుకని? నేను ఎందుకు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను? అదుగో అతను ఉన్నాడే, అతను వాయించే మ్యూజిక్కి మీనింగ్ ఏంటి? సో సిగరెట్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్లే చేసిన పాట విన్నాను, బ్లిస్ఫుల్. దాని గురించి అక్కడ మా డిస్కషన్. చిల్లర ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా? థ్యాంక్స్. తాగడం తప్పు కదూ? క్వశ్చన్స్ కి సమాధానమే చెప్పాలని లేదు ఎవరికి. హాయ్ మహేష్. హలోను. మాధవ్ గారు, లిఫ్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? వాళ్ళు రోజు రిపేర్ చేస్తూనే ఉన్నారు, అది పనిచేసి రావడం లేదు.
ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఏం తినలా. ఏం తినాలో తెలియట్లా. ఫ్రిడ్జ్లో ఏముందో చూసుకొని. ఇక్కడే కదా ఓపెనర్ పెట్టాను. అమ్మ నువ్వు ఫోన్ పెట్టమని నేను మడి మాడతాను. ఎవరు? ఏ మహేష్, ఇక్కడి నుంచి చేస్తున్నావు? వచ్చలేదా? పద. అటేం చూస్తున్నావు? రే మహేష్, ఎవరో తలుపు కొడుతున్నారు. రే మహేష్, ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళావరా? ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని చెప్పానా? రా రా. ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు సార్. తలుపు తట్టాడా? ఎనీవే థ్యాంక్స్ సిద్ధార్థ్. ఓకే. మావయ్య, మమ్మల్ని అందరినీ రోడ్డు దాటిస్తావా? ఎందుకు? నువ్వే కదా అందరినీ తీసుకెళ్తావు. ఎందుకు పాప ఆగిపోయావు? ఎందుకు బుజ్జి అంత తొందర? చిల్డ్రన్ తొందర 4 క్వార్టర్ వస్తుంది. వెళ్ళిపోయినాడు మళ్ళీ వచ్చాడంటరా? బాగా పాపకి చేయండి. ఏంది హీరోయిజమా? అన్నా ఇది పట్టుకోవా?
రే మావా, రే మావా, త్వరగా రారా. పోవే, నిన్నెవరు ఆపుతున్నారు? పా. మిమ్మల్ని ఎవరు అడగడానికి లేరు, నా ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నారు. ఎవరు అడుగుతారా? ఎవరున్నారు? ఏయ్, ఏం చేస్తున్నావు? మూసుకుని పోరా. ఏమండి, ఆయన ఎందుకు? ఆయన ఎవడెవడు? అయ్యో, నాకు తెలియదండి. నన్ను ఆయన అంటున్నావు, పక్కింటి ఆయన అంటున్నావు. మహేష్, ఎంతసేపు నువ్వు ఒక్కడే ఆడుకుంటావు? పద వెళదాం. ఏంటి సిద్ధార్థ్? మాధవ్ గారు,
ఓపెనర్ ఇస్తారా ఓపెనరా? ప్లీజ్? ఈ ఇల్లు ఎప్పుడు కొన్నారా? 3 ఏళ్ళైంది. ఏ? కాదు, మీరు ఇక్కడికి రాకముందు ఎవరైనా ఈ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారా? ఇది కొత్త ఇల్లురా, మేమే ఫస్ట్ వచ్చాం. కోరికలు తీరకుండా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు దయ్యాలుగా... నేను ధైర్యంగా ఉండడానికి నిన్ను రమ్మంటే? నాకు భయంగా ఉందిరా. నేను నీ పక్కనే ఉన్నాను కదరా, ధైర్యంగా ఉండరా. నువ్వు ఎగ్జార్సిస్ట్ సినిమా చూసావా? అందులో దెయ్యం మెట్ల మీద తలకిందులుగా... నోరు మూసుకొని నిద్రపోలేదా? తొయ్యకుండా పడుకోరా. నేను తోయలేదురా. రే, చెప్పాడు కదరా, ఎందుకురా తోస్తావు? నేను ఎప్పుడు తోసాను రా? నువ్వు తోయలేదరా? నేను తోయలేదురా. ఇలా రండిరా, రండి రండి. ఎవర్రా మీరు? ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు? సార్, మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే అర్థమవుతోంది. సార్, ఈ ఇంట్లో దయ్యం ఉంది సార్. అవును సార్. ఎగ్జార్సిస్ట్ సినిమాలో మెట్ల మీద దెయ్యం తలకిందులకు వస్తుందే, ఆ టైప్ లో ఉన్నారా? ఏంట్రా సినిమా చూపిస్తున్నారా? సార్, కొంచెం మీ సెల్ ఇస్తారా? దేనికి? ఫ్రెండ్ కి ఫోన్ చేసి డ్రెస్ తీసుకురమ్మని చెప్పాలి సార్. నమ్మండి సార్. అక్కడ ఏమైనా ఉందా? 304 ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి ఎవరైనా ఎస్కేప్ ఏమో కనుక్కో. సార్, మీ ఇద్దరు వైలెన్స్ సార్. ఇళయరాజా గారికి కూడా ప్లే చేశాను సార్. ఇదొకటా? సార్, కొంచెం సెల్ ఇస్తారా? నెంబర్ చెప్పు. 9176251213. టీ తాగితే బయలుదేరండి అయ్యా. పేపర్లో ఏముంటది? పక్కింటి విషయాలు తెలుసుకుంటే అంత పరమానందమా మీకు? ఇదిగోండి, తీసుకోండి. సాల్వ్ చేయొచ్చు. ఎలా మావా? కొంచెం ఖర్చు అవుతుంది. నీకు ఎంత ఖర్చైనా పర్లేదురా, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. చెప్పరా, ఎలా సాల్వ్ చేస్తావు? ఆత్మల అమల.
రేయ్ 50,000 కట్ట తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు. 50,000 రూపాయలు ఎవరు కక్కుతుందో. మీ సొంత ఊర్లో ఉన్న మీ ఇంటి తూర్పు దిక్కువైపు ఉన్న బావిలో ఒక ఆడబిడ్డ చేరింది. 27 సంవత్సరాలుగా అది అక్కడే దాగుంది. దాని మనసు నిండా క్రోధం. అది తీరలేదు గనకే నిన్ను వెతుక్కుంటొచ్చింది. ఆ క్రోధానికి కారణం మీ చుట్టాలెవరో ఎప్పుడో చేసిన పాపం. దాని కడుపులో 4 నెలల బిడ్డ. తల్లి బిడ్డ పెనవేసుకుని పడుకునున్నారు. బయటికి తీసి దహనం చేస్తే మధ్యలో మాట్లాడుకో. 10 సవరాల బంగారంతో ఉయ్యాల చేసివ్వండి. దాన్ని తీసుకువెళ్లి నిర్మానుష్యమైన అడవిలో పాతిపెట్టి తిరిగి చూడకుండా వస్తే ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అరిష్టాలు పోతాయి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? రేపే చేసేద్దాంరా. రాజేష్. ఎస్ మ్యామ్. డబ్బులెక్కడా? బ్యాగ్ లో. బ్యాగ్ లో లేవు. నేనేగా పెట్టాను. అయితే మరి ఎక్కడ పోయినట్టు? తన బ్యాగ్ లో డబ్బులు పెట్టావు, నేను చూశాను మేడం. బ్యాగ్ లో పెట్టి ఇక్కడే పెట్టాను. అయితే మరి అవి ఏమైనట్టు? ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టాను.
అబ్బా రాజేష్ రాజేష్ ఎస్ మ్యామ్. హలో ఏంటి కాటనం కింద కారు అడిగాను. కారు ఇచ్చారా? కారు ఇచ్చారు కదా, అది కారా? పెళ్లి రోజునే. అగ్గిపెట్టి చేతిలో కారు ఇచ్చి ఎవరిని ముంచాలని చూస్తున్నారా? అదే వీధిలోనే మా వదిన గారు ఉన్నారు. 4వ ఇల్లు. ఎక్కడికి వెళ్ళావురా? వస్తానండి. థ్యాంక్స్ అండి. మహేష్, ఇక్కడేం చూస్తున్నావురా? పద వెళదాం. 5ంటికే కోటికి వచ్చేసాను. టైం బాగుండి నా దగ్గర స్పేర్ కి ఉంది. కొత్తగా కన్వెన్షన్ పెట్టుకున్నావా? ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది, నువ్వు తాగు. నువ్వెందుకు వచ్చావమ్మా? ఎందుకా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసే, తర్వాత మాట్లాడతాను, 10 రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు. అసలు ఏమైంది నీకు? నాన్నెక్కడా? మచిలీపట్నం ఆడిట్కి వెళ్లారు. రే మెల్లగరా. ఏమైందిరా? చీకట్లో ఏం చూస్తున్నావు? అమ్మా ఏంట్రా? అమ్మా ఏమైంది? నువ్వు ముందు బయలుదేరమ్మా. ఏమంటున్నావురా? ఇంట్లో దెయ్యం ఉందమ్మా. ఏంటి? నిజం చెప్తున్నాను, ఇంట్లో దెయ్యం ఉంది. ఛే, ఏ ఏజ్ లో ఉన్నావురా? మాస్ కి శాటిలైట్ పంపించే ఈ రోజుల్లో దయ్యాలేంటి? నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు. ఏయ్, ఎక్కడికి ఇప్పుడు? నువ్వు అక్కడే ఉండు. ప్రవీణ్ గారు, నాకు అర్జెంట్ గా ఒక బియర్ కావాలి. ఏంటి బియరా? నా దగ్గర డైలీ నైట్ మాట మీద మీరు బియర్ తాగే విషయం నాకు తెలుసు. కాస్త మెల్లగా మాట్లాడు. నాకు అర్జెంట్ గా బియర్ కావాలి. ఈ టైంలో బియర్ అంటే? మాధవ్ గారు ఉండు, ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రే, ఇంట్లో ఏంట్రా ఈ పళ్ళు? ఎక్కడికి లాక్కెళ్తున్నావురా? ఎక్కడికో చెప్పమంటుంటే. ఏరా, నువ్వు బియర్ తాతావా? ఎన్ని రోజులుగా ఈ అలవాటు? గుర్తులేదు. ఏంటి? నాన్నకు తెలిస్తే ఏమవుతున్నావు? నిన్నే బియర్ తాతావా? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది తెలుసా? హలో, మిసెస్ జానకి సుబ్రహ్మణ్యం స్పీకింగ్. మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ మాట్లాడుతున్నాను. మచిలీపట్నమా? ఎస్ మ్యామ్. ఒక చిన్న ప్రాబ్లం, కంగారు పడకుండా వినండి. ఇక్కడికి ఆడిట్కి వచ్చిన మీ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్. ఎస్ మ్యామ్. ఆయన ఎడం గారికి చిన్న హెయిర్లైన్ ఫ్రాక్చర్. ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దంటున్నారు. బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్. మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ, సో ఎవరైనా వచ్చి ఆయన తీసుకువెళ్తే బాగుంటుంది. నా నంబర్ మీకెలా తెలుసు? వెల్, మీ హస్బెండ్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ ని చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నెంబర్ ఉంది మ్యామ్. సారీ టు డూ దట్. డాక్టర్, ఎస్ మ్యామ్. ఫోన్ మీ పక్కన మా అబ్బాయికి ఇస్తారా? మ్యామ్. రే సిద్ధార్థ్, గాడిద, ఏంట్రా నీ ఫ్రెండ్ తో కలిసి నాటకాలు ఆడుతున్నావా? మీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారని అబద్ధం చెప్పాను. ఆయన ఇంట్లో కూర్చొని 2020 క్రికెట్ చూస్తున్నారు. లీవ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతామని అబద్ధం చెప్పమంది ఆయనే.
నువ్వేంట్రా పిచ్చి వేషాలు వేస్తున్నావు? ఎందుకని ఇంట్లో నుంచి గంటేయాలనుకుంటున్నావు? ముందు దయ్యం అన్నావు, ఇప్పుడు నాన్నకు యాక్సిడెంట్ అంటున్నావు. ఎందుకు నీ అబద్ధాలు? ఇంటికి అమ్మాయిలు ఏమైనా తీసుకొస్తున్నావా? అయ్యో అమ్మా, అలాంటిదే లేదు. మరేంటి? ముందు ఇంటికి రా, గంట కాలేసి పిర్ర మీద వాత పెడతా. అయ్యో మ్యామ్, అక్కడ పెట్టదు. చెప్పు తెగుద్ది. ఇంటి వైపు రారా, చీపరకట తిరిగేసి దయ్యం వదిలిస్తాను. రే సిద్ధార్థ్ గాడిద, నేను మటన్ షాప్ లో ఉన్నాను, నీకేం తీసుకురావాలి? చికెనా మటనా? కొంచెం విషయం కొనే రసం పెట్టు. ప్రాబ్లం అన్సాల్వ్. ఐడియా ఇస్తున్నాడు. అయితే నువ్వు చెప్పు. ఫోన్ చేసి మాట్లాడావు. నా సీరియస్ అర్థం కావట్లేదా? మా అమ్మకి ఏమైనా భయం ఉంది. అది ఏమైనా అమ్మాయి ఏమన్నా చేస్తున్నాను భయం ఉందిరా. అడవిలో ఒక పెద్ద లయన్ ఉండేది. అది అన్ని అనిమల్స్ తినేసేది. అప్పుడు కుందేలు ఏం చేసింది తెలుసా? సింహరాజా సింహరాజా, నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను, నువ్వు దాన్ని తినేసే అని చెప్పిందంట. అప్పుడు సింహం ఏమనిందంటే, ఓ బుజ్జి కుందేలు. మీరు సిద్ధార్థ్ మదరా? అవును. ఏం లేదు, మొన్న చిల్లర లేదని సిద్ధార్థ్ ఒక 500 తీసుకున్నాడు. తను ఇంట్లో ఉన్నాడా? ఇది కొంచెం పట్టుకో బాబు. థ్యాంక్స్. యూ వెల్కమ్ మ్యామ్. కాయగూరల రేటు బాగా పెరిగింది బాబు. కమ్. ఏం కూర ఇదే? చెత్తకుప్పలం జరిగొచ్చావా? ముస్టోన్ అనుకున్నావా? ఎవరు తింటాడే? చెప్పిందే కదండి నేను చేశాను. అయ్యో, ఇలా పొద్దునే తాగేతో హింసిస్తున్నాడే. నోర్వే, నువ్వు బాగుపడవయ్యా, నాశనం అయిపోతావు. ఏంటయ్యా ఇలా కొడుతున్నావు? నీకు బుద్ధి లేదు? ఆడదాని మీద చేయి చేసుకుంటావా? ఇది నా పెళ్ళం, కొడతాను, చంపుతాను. అడగడానికి నువ్వెవరా? అయితే మాత్రం గొడ్డున బాదినట్టు బాధేస్తావా? అయితే అయ్యో అమ్మా, మీరు వెళ్ళిపోండి. ఈయన మృగం. నేను మృగాన్నా? మొగుడైతే కొడతానే, నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. ఏం చేస్తాను? పోలీసులకు ఫోన్ చేస్తాను. చేసుకోపా. శారద గారు, మీరు పైకి వచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? పని చెప్తాను. చెప్పే చూద్దాం. మూసుకొని ఉండు, అంతా నీ వల్లే. ఎవరైనా తలుపు తీయండి. Ah!
పడ్డాన్రా. ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా వెనక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరొస్తారా? ఏంట్రా? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏంట్రా? దెబ్బలా తగిలింది. ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుందాం వంగాను. సోప్ మీద కాలు పెడితే జారి టబ్బు కొట్టుకున్నాను. చెప్పు, నువ్వు జారి పడింది నిజమేనని. నమ్మితే నమ్ము, నమ్మకపోతే పోరా. సిద్ధార్థ్, టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవారిదిరా? నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి వదిలే. నేనిక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా. నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పుడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడు ఉన్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? శారద గారు, శారద గారు, శారద గారు, శారద గారు. సార్, లిఫ్ట్ వర్క్ అవుతాం సార్. ఏమండి, సిద్ధార్థం గారు కింద పడిపోయారు. తలకి పెద్ద దెబ్బ తగిలింది. మీకు సిద్ధార్థ నెంబర్ తెలుసా? ఏమైంది?
బయటికి రావే, బయటికి రా. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను ఏం ద్రోహం చేశానే? నేను నీకు మంచి చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను. నువ్వు చనిపోతే ఎంత బాధపడ్డాను. కానీ నువ్వు ఇది చూడు, నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే. కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదా. మా అమ్మ నీకేం చేసింది? నీకేం పాపం చేసిందే? ఏం కావాలా నీకు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? ఓ నన్ను ఉద్దేశిపో, ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరైనా జరిగితే, మా అమ్మకి ఎవరైనా జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే. చచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ తీర్చుకుంటానే. పేషెంట్ ఇంటి అడ్రస్ ఇవ్వకూడదు సార్. మేడం ప్లీజ్ వచ్చి హెల్ప్ చేయండి. నేను పెద్ద ప్రాబ్లం ఇరుకున్నాను. ఆయన అడ్రస్ ఇచ్చారంటే నా ఉద్యోగం పోతుంది సార్, అర్థం చేసుకోండి. అన్నా నమస్తే అన్నా. ఏంటి? మావయ్య నేను బద్రిని. అర్జెంట్గా ఒక ఆటో నెంబర్ ట్రేస్ చేయాలి మావయ్య. చాలా అర్జెంట్ మ్యాటర్. సీరియస్ ప్రాబ్లం మావయ్య, అర్థం చేసుకో. అయ్యో మీ ఆర్టీఓ ఆఫీస్ లో వర్కౌట్ కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏపీ 02 AL 7589. ఆ పిల్ల ఎవరు అడిగాను, రెండోసారి అన్నా అంది. ఇక్కడ ఒక ఆటో ఉన్నది మీకు తెలుసా? ఏ ఆటో డ్రైవర్? అన్నా పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఆటో నెంబర్ 5589. మన పచ్చడి గురించి అడుగుతున్నారు మామ. ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు గవర్నమెంట్ రా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎందుకు ఫాలో అవుతున్నారు? అన్నా నేను మీకు గుర్తున్నానా? లేదు. అన్నా మీరే కదా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈ కారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్నా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పనా? పోరా. ఆటో వాడంటే బుష్టాడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు. రోజుకి 500 చాలు మాకు, అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు. నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? వాడికి పిచ్చి పెట్టినట్టుంది. వాళ్ళ అమ్మాయిని చెప్పిన కనిపెట్టాలంట. ఉదయాన్నే 6 గంటలకు వచ్చి ఏం కారు, ఏం కలరు, ఏం నెంబర్ అని పోలీసు వాళ్ళలాగా ప్రశ్నలు వేసి నన్ను చంపుకు తింటున్నాడు. 2 రోజులుగా అడ్రస్ లేడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. అన్నా ప్లీజ్ అన్నా, దయచేసి చెప్పన్నా. ఏంటి డబ్బులతో పని జరగలేదని కాళ్ళబేరానికి వచ్చావా? ప్లీజ్ అన్నా ఆయన అడ్రస్ ఇవ్వండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా చెప్పనా. కాచగూడ రైల్వే స్టేషన్ వెనకాల ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది, దాని ఓనరే. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అన్నా. సరే వెళ్ళండి.
అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఇంత దూరం వచ్చింది ఎందుకురా? దిక్కులు చూడడానికా? ఏం చేయమంటారా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఏమో సమాధి కట్టారు. అమ్మాయిని పాతేశారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దహనం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తీసి తగలదా? ఆ తప్పురా. వాళ్ళ నాన్న చేస్తారా తప్పు? శవాన్ని పబ్లిక్ సిమెంట్ కదా పాతాయి, అదే కదా రోలు. మనకే అది శవం, ఆయన కన్నా కూతుర్రా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? Mannitol 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షిల్ బి ఆల్ ఇట్ ఇన్ 2 days. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 days లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు, ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకో 3 రోజుల్లో మనం ఏదో ఒకటి చేయాలి. ఇంకో 3 రోజులు ఆ దయ్యం పెడితే వదులుతుంది. రా. సిద్ధార్థ్, పొద్దుటి వరకు తలుపు తీసే ఉంచమన్నారు. కావాలంటే మా వారిని కార్డర్లో పడుకోమంటాను. కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేశాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి. బ్రో, బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఆకలికి ఉన్న వ్యక్తి ఏంటి సార్ ఇలా జరిగింది? రే, ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం. సార్, దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు. One, 2, 3.
ఎందుకు పూడ్చిపెట్టావు? అది అడగడానికి నువ్వెవడుగురా? మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వద్దురా, చెప్పేది వినరా, తమ్ముతురా. నువ్వు మనిషి పట్రా, మనిషివా నువ్వు? అది నా కూతురు సమాధిరా. మీ ఇంట్లో ఎవరైనా చస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. వద్దురా, తప్పకుండా మీకు దండ పెడతా. కాబట్టి నా ప్రాణాలు తీసుకుంటారా, నన్ను చంపండి రా. ఆ సమాధి ఏం చేయకండిరా. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరైనా నీ కూతురు నాకేమైనా సొంతమా బంధవా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దే తెలిపాడు. వాడింటికి వెళ్ళి వాడి చెప్పచ్చు కదా. మా అమ్మాయి చేసింది, మా అమ్మని కొట్టి మా అమ్మకి ఏదైనా జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేసావని. రావయ్యా, నీ కూతురిని బయట తీసి కాల్చాయి, పెట్రోల్ బస్ తగిలట్టాయి, అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా, నీ కూతురిని చూపిస్తాను, దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. మీ అమ్మాయిని తీసుకోండి. రేయ్ తప్పుకోరా. చెప్పేది నీకే. రేయ్ నా కూతురు దగ్గరికి వెళ్ళాలరా, దారదలు. నీ కూతురు ఇక్కడే ఉందయ్యా, తీసుకుపో. రేయ్ ఏమనుకుంటున్నారా? అర్ధరాత్రి వచ్చి రౌడీసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనిషిలా ఉన్నాను, మృగంలా మార్చకండి. ఏం చేస్తావయ్యా? నేను మనిషిలానే ఉన్నా. నీ కూతురు చావు బతుకులు అంటే మానవత్వంతో కాపాడాలనుకున్నాను, కానీ తను. నా కూతురు చచ్చిపోయింది కదరా, నువ్వే కదరా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. నీకు ఎంత డబ్బు కావాలరా? ఎంత డబ్బు కావాలి? కావాల్సిన డబ్బు అడుగు. అలా కాకుండా పిశాచ్ అయింది, దయ్యమైంది, అదైంది అని ఎందుకు తప్పుగా మాట్లాడు? ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు? కాసేపు ఇక్కడ కూర్చొని చూడు, నీ కూతురు ఏం చేస్తుందో తెలుసు. కూతురు మీద లేనిపోయి చెప్పొద్దు. నిజమే చెప్తున్నానయ్యా, నీ కూతురు ఇక్కడే దాకా ఉంది, దాన్ని తీసుకెళ్ళి.
అమ్మరా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమ్మా ఏ రావయ్య, మా అమ్మ నువ్వే అడుగు. నీ కూతురు ఏం చేసిందో నువ్వే అడుగు. అమ్మా నిన్నెవరో మా బాత్రూంలో తోసింది, ఎవరు చంపాలని చూసింది? నేను స్పీకర్లో పెడతాను, గట్టిగా చెప్పు, అందరికీ తెలియాలి. చెప్పమ్మా, అదేమే కదా నేను చంపాలని చూసింది. అది దయ్యం కాదురా. నువ్వు అన్నావు కదా మన ఇంట్లో ఏదో ఉందని. దాన్ని నేను కళ్ళారా చూశాను. నేను బాత్రూంలో జారి పడినప్పుడు అది నన్ను కాపాడింది. ఏంటి మరి మొన్న జారి పడింది? అది అబద్ధం రా. మన కిందేంటి తాగుపోతూ తన పెళ్ళాన్ని కొడుతుంటే అడ్డుపడ్డాను. నన్ను తోసేశాడు. నా తలకి దెబ్బ తగిలింది. అప్పుడు నీతో అబద్ధం చెప్పాను. కానీ నిన్న నిజంగానే బాతుల్లో జారిపడ్డాను. సాయం చేయడానికి ఎవరూ లేరు. కానీ ఏదో నన్ను లాక్కెళ్ళింది. అప్పుడే నువ్వు చెప్పిన దయ్యాన్ని చూశాను. అది దయ్యం కాదురా, దైవం. నా ప్రాణాలు కాపాడిన దైవాన్ని. డాక్టర్ చెప్తారు. సిద్ధార్థ్ మేడం. అయ్యో చిట్టి తల్లి, అమ్మా నా బంగారం, అమ్మా అమ్మా నాన్న వచ్చానమ్మా. నాన్న దగ్గరికి రామా భవాని. అమ్మా అమ్మా మన ఇంటికి పోదాం రా అమ్మా. ఇంట్లో ఎవరు లేరమ్మా. అమ్మా మరి ఫ్యాక్టరీకి వెళ్దాం రా అమ్మా. తల్లి నాన్నకి నడున్నామ్మా. అమ్మా నాన్నకి తోడుగా ఫ్యాక్టరీలో ఉంది కానీ రా తల్లి. అమ్మా తల్లి ఎంతగా బ్రతిమాలుతున్నారమ్మా. ఇక్కడ మనకు అయిన వాళ్ళంటే ఎవరు లేరు కదమ్మా. ఈ బాబు పాపం చాలా మంచివాడమ్మా. నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాడు కదమ్మా. నేను గట్టిగా మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడుతున్నాను అంటావు కదా తల్లి. ఇక్కడ వీళ్ళకి భారంగా ఎందుకమ్మా ఉండడం. రా తల్లి పోదాం, మన ఇంటికి పోదామ్మా. అమ్మా ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు తల్లి. అమ్మా అమ్మా భవాని నా తల్లి వచ్చాయమ్మా, నాన్నతో వచ్చాయమ్మా. అయ్యో తల్లి, అమ్మా నాన్న మొహం చూడడానికి నీకు ఇష్టం లేదమ్మా. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానమ్మా. నాకంటూ ఎవరున్నారు చెప్పు. మన ఇంటికి పోదాం రామా, నీ చేయి పట్టుకుని తీసుకుపోతాను. మన ఇంట్లో నువ్వు నాకు తోడుగా ఉండమ్మా. భవానీ నేను అనాథనైపోయానమ్మా. దేవుడా నా కూతురు చేతులు ఇలాగానే చూడాలి తల్లి. అమ్మా నాకేం దిగు లేదమ్మా. చిటికడు విషమో లేదా దేనికో దానికి ఊరేసుకుని నేను నీతో వచ్చేస్తాను తల్లి. కానీ నేను చేయాల్సిన పనులు మిగులుద్దమ్మా. అందుకే ఇంకా ఉన్నాను. నిన్ను నా నుంచి దూరం చేశాడు చూడు, వాడి ఆనవాళ్ళు చూపించు తల్లి. వాడి కత్తితో
చంపేస్తానమ్మా. అమ్మా అమ్మా భవానీ నా తల్లి. అమ్మా భవానీ టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్ థ్యాంక్స్ బాబు. నీకు? నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. సార్ నన్ను క్షమించాను సార్, నేను చాలా వైలెంట్ గా బిహేవ్ చేశాను. పర్వాలేదు బాబు. లేదు సార్, మీ అమ్మాయిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏం జరిగిందో తెలుసుకోకుండా అపార్థం చేసుకుని క్షమించండి సార్. మీ అమ్మాయి బ్రతుకుంటే తను నాకు ఇచ్చి పెళ్లి చేయమని మీ కాళ్ళ మీద పరండేవాను సార్. బాబు ఇప్పుడు నాకు అర్థమైంది తను ఎందుకు నీ ఇల్లు వదిలి రానంటోందో. పెళ్లి చేసుకో తల్లి అని ఎన్నిసార్లు అడిగాను. నా మనసుకి నచ్చిన వాడు దొరికిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నది. బాబు ఇకపైన నా భవానీ మీ ఇంట్లో ఉండదు సార్. ఈ రోజు సాయంత్రమే తన బాడీని కాల్చేస్తాను. సార్ వద్దు సార్, ఇన్ని రోజులు మీ అమ్మాయిని ఇంటి నుంచి తరిమేద్దామని కష్టపడ్డాను, కుదరలేదు. మీరు కాల్ చేస్తే వెళ్ళిపోతుంది సార్. కానీ నాకు తెలుసు మన ఇద్దరి మనసులో బాధపడతాయి. నాకు 3 రోజులు టైం ఇవ్వండి సార్. మీ అమ్మాయిని చంపిన వాడిని వెతికి పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నేను చెప్పేది వినండి సార్, మన ఇద్దరం కలిసి వాడికి శిక్ష పడేలా చేద్దాం. ఆ తర్వాత భవానీని దహనం చేద్దాం. ప్లీజ్ సార్, ఒక 3 రోజులు ఓపిక పట్టండి సార్. ఆ కత్తి ఇవ్వండి బాబు. నా మాట నేను ఆ కత్తి ఇచ్చేయండి ప్లీజ్ సార్. ఆ కత్తి నాకు ఇచ్చేయండి సార్. ఏంటయ్యా సార్ ఎఫ్ఐఆర్ వేయకుండా చూసుకోండి సార్. వీడు చేసిన పనికి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. ఇందులో ఎవరయ్యా లోకేష్? నేనే సార్. పురుషోత్తం మీ మావయ్య? అవును సార్. ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? చనిపోయిన భవానీ వీడి చుట్టం సార్. సార్ అమ్మాయి వాళ్ళ నాన్న సరిగ్గా తినడం కూడా మానేశారు. వాడికి ఏమన్నా మెంట్లా? అమ్మాయి తెచ్చిపోయిన బాధ ఉంటుంది, అందుకని ఎవరు గుద్దారో కనిపెట్టారో అరెస్ట్ చేశారా అని 1.25 లక్ష ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పెద్ద ఆయన కదా అని ఊరుకుంటున్నాను. కాకపోతేనా ఇంతగా నీకేమవుతాడు? మామయ్య వర్స్ అవుతారు సార్. సార్ ఆ కారు నడిపింది ఎవరని తెలిస్తే తెలిస్తే ఏం చేస్తా? శిక్ష పడేలా చేసి. పడితే మేమేం చేయాలి? గాజులు తోడు కూర్చోాలా? చంపింది ఎవరో తెలుసుకుంటే మనసు కుదురపడుతుంది సార్. రోజుకి 10 యాక్సిడెంట్లు జరుగుతాయి, గుద్దేసి వెళ్ళిపోతుంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని గుద్దినోడిని కనిపెట్టలేం. ఆడో దొంగెదవా కారు దొంగిలించి ఫాస్ట్ గా వెళ్ళాడు. ఆ అమ్మాయి అడ్డొచ్చింది, గుద్దేసి పారిపోయాడు. భయంతో రోడ్డు మీద కారు వదిలి ఎస్కేప్ అయ్యాడు. కారు ఎక్కడ వదిలేదు సార్? సచిన్ థియేటర్ వెనకాల. కారు ఉన్నది ఎవరు సార్? హిమాయత్ నగర్ లో మెకానిక్ దగ్గరికి కార్ సేల్స్ వచ్చింది. బయట బండి పార్క్ చేశాడు, ఈడు కొట్టేశాడు. దొంగిలించిన వస్తువు రికవర్ అయింది. కేసు క్లోజ్. ఫైల్ ఏం చేసావు? నాకేం తెలియదనా. ఏ పాత సామాన్ గుట్లో వేసావు? అమ్మేదొట్టు నేను తెలియదనా. రే కాయలు తీసుకెళ్ళ వరకు కోసి కారం పోతే ఫోన్ లేని పనిలో పెట్టుకుంటే నాకి టోకరే వేస్తావా? ఇంకోసారి ఏ రోజు కనపడు చెప్తా. ఏంటి సార్? సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా చూద్దామని. సెకండ్ హ్యాండ్? అందరూ కొత్త కారు కొంటుంటే మీరేంటి సార్ సెకండ్ హ్యాండ్ అంటున్నారు? బడ్జెట్ లేదు బాస్. ఏం కాదు కావాలి?
అకౌంట్ లాంటిది ఏమన్నా? అక్కడ అయ్యి ఉండవు. ఐకాన్ ఉంది, 98 మోడల్, సింగిల్ ఓనర్. రేట్ ఎంత? 3. మరీ ఎక్కువ చెప్తున్నావే. అయితే రేట్ నువ్వే చెప్పు. ఓ 2 లోపు ఉంటే. 2 లోపలనా? అదిగో మారుతి ఓమ్ని ఉంది, చూస్తారా? మీరు చెప్పిన బడ్జెటే 2. సెకండ్ హ్యాండ్ ఆమ్ని 2 లక్షలా? సార్ బండి పక్కా కండిషన్ సార్, తక్కువ కిలోమీటర్లు తిరిగింది. కావాలంటే ఇదంతా? వీడేదాన్ని, ఆ తేలిక కాదు. దాన్ని ఎందుకు గెలుగుతున్నావు? రేట్ ఎంత చెప్పన్నా? తేలిక కాదని చెప్పానా? మరెందుకు ఇక్కడ ఉంది? ఒంట్లో బాలేక తొంగోనుంది. బయలుదేరండి. మీ మొహాలు చూస్తే కారు గుండా వచ్చినట్లేదు. బయలుదేరండి. హలో, పరా. ఇప్పుడు ఏం జరిగిందని? ఏమైనా జరగాల ఏంటి? ఇంకేం చేస్తావా? ఇంకొకసారి ఇక్కడ చూశాను. प्लीज कंट्रोल भाई थाने दे भाई పచ్చ కారు కొందాం అనుకుంటున్నాం. మా బాండ్రు ఎవడు సార్? ఏ దాంతో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఉందా? ఎవరైనా గుద్ది చంపేశారా? అదొక మ్యాటర్ ఉందిలే. ఏంటా మ్యాటర్? మా వాళ్ళు రిలేషన్ కారు తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి అందరి మీద కాకెక్కువైపోయింది. ఆయన రిలేటివ్ పేరేంటి? సంపత్. ఆయన ఇల్లు ఎక్కడ? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నుంచి వెళ్ళాను. ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ ఆడుతుంటే ఏ థియేటర్? సత్యం థియేటర్. దాని వెనక హౌసింగ్ బోర్డు లోనే ఉన్నాడు. అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా. అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మాయిని చెప్పింది నువ్వే కదా? సార్ ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా రాస్కర్, 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మాయిని గురించి చంపింది? అయ్యో నేను ఎవరిని చంపలేదు. నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కారు తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్. నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చ కలర్ కారేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని గుర్తురా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, అదే సార్ నిజం. ఏమంటున్నారా? ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళాం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు. నాకు తెలిసిందల్లా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాను. నేను చెప్పేదంతా నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లని చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. ఏ సరసు, ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేనెక్కడ వచ్చాను? నాకు తెలీదు. ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు నేను వెళ్తా అన్నా. ఒక్క నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వేదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా? అమ్మాయి నువ్వు చూసావా? స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును. మీరు యాక్సిడెంట్ చూసారా? చూశాను. ఏం చూసా చెప్పండి.
ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నావురా? ఒక్క నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది. ఓబ్లేస్ ఎక్కడ ఉన్నారు? అక్కడున్నారు. అన్నా, ఇదేం కలర్? చెప్పన్నా అన్న ప్లీజ్ అన్నా, ఇదే కలర్ చెప్పన్నా. ఇదే కలరు చెప్పన్నా. ఇది కూడా కొత్త కలరే కదా బాబు.
మీ అమ్మాయిని చంపిన వాడిని కనిపెట్టేశాను సార్. ఎవడు రావాడు? ఎవడు వాడు? నేనే సార్ ఆ పాపాత్ముడిని. నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. నేనే సార్ మీరు వెతిగా అంతకుంటు చంపండి సార్. చంపండి సార్. కాదు, నువ్వు చంపుకుంటావురా? నువ్వు బంగారవురా? నువ్వు బంగారం. నువ్వు ఆ పని చేస్తుండవురా? లేదు సార్, నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. ఆ రోజు పొద్దున ఏమైంది? ఒకడు పచ్చగారితో గుద్దెళ్ళిపోయాడు సార్. కోర్టు గోపగులుద్ది. రెడ్ సిగ్నల్ వేశాడు. కనపట్టాలా? సారీ సార్, యాక్సిడెంట్ సార్. ఎమర్జెన్సీ సార్. ప్లీజ్ సార్. సారీ సార్. సారీ సార్. మీ అమ్మాయిని, మీ ప్రాణాన్ని నేనే చంపేశాను సార్. నన్ను చంపండి సార్. మీ కత్తి తీరా నన్ను చంపండి సార్. నేను చంపలేనురా. నేను నేనెలా చంపగలనురా? నువ్వు చంపిన నా కూతురే నేను అంతగా ఇష్టపడుతుంటే నేనెలా చంపగలనురా? వారి భగవంతుడా, ఎందుకు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు? ఎందుకు నా బిడ్డల్ని వేరు చేసావురా? ఎందుకు వేరు చేసావు? నా బిడ్డల్ని ఎందుకురా వేరు చేసావు? ఒక చిన్న తప్పు చేసినా క్షమించండి. ఈ లోకంలో చంపేసి నన్నెందుకు సార్ మీ అమ్మాయిని క్షమించాలి సార్. నేను తట్టుకోలేను సార్. ఎక్కడికి రా? నేను ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నా? ముక్కలు ముక్కలుగా నరికి మీ కూతురు పక్కన పాదేయండి సార్. నా గుడిలో పాతి పెట్టండి సార్. ఇదిగోండి సార్ మీ కత్తి. అమ్మా భవానీ, నా తల్లి, తొందరపడి నేను నిన్ను కాల్చుండేవాడమ్మా. రే రే, నేను నా తల్లిని పాతి పెట్టలేదురా. నా చిట్టి తల్లి ఈ మట్టిలో కలిసిపోలేదురా. నా బంధువులు కళ్ళు కప్పడం కోసం ఈ సమాధి కట్టి నేను ఆడిన నాటకవురా. నా కూతుర్ని చంపిన వాడిని చంపేంత వరకు నా భవానీని పాతి పెట్టడానికి నాకు మనసు రాలేదురా. రా, రా, నా కూతుర్ని చూతుగట్రా. నీ భవానీని చూతుగట్రా. రా, 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 రా. నా తల్లిని చూడు, నీ భవానీని చూడురా. చూడు, నా చిన్ని తల్లిని చూడరా. రా.
నిన్నరా ఏం చేస్తున్నావు నువ్వు? రేయ్! 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 రేయ్, ఆగు! రేయ్, ఏమిటో నువ్వు చేసే పని? పైకి రారా, నేను చెప్పేది వింటా, పైకి రా, నా మాట విను. రేయ్, వద్దురా భగవంతురా, వీటిని కాపాడు తండ్రి.